హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మన ప్రీవియస్ వీడియోలు చూసి ఈ వీడియోకి అయితే రన్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో ఫర్ లూప్ అలాగే వైల్ లూప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మనం ఈ ప్యాటర్న్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో మీరు అవి చూసిన తర్వాతనే ఈ వీడియో అయితే చూడండి అనమాట. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్స్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలంటే మనకి లాజిక్ అనేది బిల్డ్ కానీ ఈ లాజిక్ అనేది ఎందుకు బిల్డ్ కావాలంటే మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. ఓకేనా? ఈ సింటాక్స్ నేర్చుకొని ఓన్లీ సింపుల్ ప్యాటర్న్ ప్రాబ్లమ్ చేయడం వల్ల మనకి ఈ లాజిక్ అనేది బిల్డ్ కాదనమాట. ఎందుకంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంత లాజిక్ అనేది బిల్డ్ కాదు. సో ఈ ప్యాటర్న్ చేయడం వల్ల మనకి ఇంకొంచెం అనేది లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. మనం ఏం ఫాలో అవుతామంటే మీకు ఈ వీడియోలో కొన్ని సింపుల్ ప్యాటర్న్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్గా అడిగిన కంపెనీస్లో అడిగిన ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు కొంచెం కాంప్లెక్స్ ఉన్న ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీరు ఏ ప్యాటర్న్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకేనా? ఒక లాజిక్ అనేది చెప్తాను, మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి ప్యాటర్న్ అయినా మీరైతే ఈజీగా అయితే చేయగలుగుతారు అనమాట. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఒక 3 ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఈ ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీరు ముందుగా క్వశ్చన్ అనేది డీటెయిల్గా అయితే అర్థం చేసుకోవాలన్నమాట. క్వశ్చన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, n=4 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే రోస్ అలాగే కాలమ్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎన్ రోస్ అంటే 4 రోస్ ఉన్నాయి అలాగే 4 కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి రోస్ అనేవి హారిజాంటల్గా ఉన్న వీటిని మనం రోస్ అనేది అంటాం అనమాట. అలాగే మనం ఇక్కడ వర్టికల్గా ఉన్న వీటిని మనం కాలమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఈ రోస్కి మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం అనమాట. కానీ ఈ నెంబరింగ్ అనేది ఎందుకు ఇస్తున్నాం అనేది మీకు ముందుకు వెళ్తుంటే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ రోకి ఏం ఇద్దాం, i=0 అనేది ఇద్దాం. అలాగే ఇప్పుడు నేను సెకండ్ రోకి i=1 అనేది ఇస్తున్నాను. అలాగే థర్డ్ రోకి i=3 అనేది ఇస్తున్నాను అనమాట. సారీ, i=2 అనేది ఇస్తున్నాను. అలాగే ఫోర్త్ రోకి i=3 అనేది ఇస్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ప్యాటర్న్ చూడగానే ఏం గుర్తొస్తుంది, మనకి ప్రతి రోలో 4 స్టార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? మనకి ఒక రోని ప్రింట్ చేయడం తెలిసింది అనుకోండి, మిగతా రోస్ రానికి మనం లూప్లో పెట్టినట్టయితే సేమ్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో మనం ముందుగా ఏం తెలుసుకోవాలి, ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలనేది తెలుసుకోవాలన్నమాట. సో మనకి ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ మనకి డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ ఇచ్చి మనకి స్పేస్. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ప్రతి స్టార్ మధ్యలో స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు ప్రతి స్టార్ మధ్యలో స్పేస్ ఇక్కడ చూసారు కదా, ప్రతి స్టార్ మధ్యలో స్పేస్ అయితే ఉందన్నమాట. సో మనం స్పేస్ కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ అని పెట్టాం కదా, ఈ స్టార్ తర్వాత మనం స్పేస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఈ కోర్స్ అనేది మూవ్ చేయాలి, అంటే క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసినట్టయితే దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక స్టార్ని రిపీట్ చేయాలంటే ఏం చేస్తాం, ఈ స్ట్రింగ్ రిపీటేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం ఈ స్టార్ యూజ్ చేసినట్టయితే ఆ స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ కావాలి, n టైమ్స్ అనమాట. n ఎంత ఉంది, 4 కదా. మనకి ప్రతి రోలో 4 స్టార్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4 టైమ్స్ అనేది రిపీట్ కావాలి. ఇప్పుడు మనం n అనేది ఇచ్చాము. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఒక రోని ప్రింట్ చేయడం తెలిసింది అంటే ఒక రో అనేది ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఏం కావాలి, ఇవన్నీ రోస్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి సీక్వెన్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని టైమ్స్ ప్రింట్ కావాలన్నమాట. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ టైమ్స్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏ లూప్ యూజ్ చేస్తాం, ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎందుకు రాసాం, మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాం, ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఫర్ లూప్ అనేది చేద్దాం. ఇప్పుడు మేము ఈ ప్రింట్ స్టేట్మెంట్ని ఫర్ లూప్ లోపల అయితే పెడుతున్నాం అనమాట. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఇప్పుడు మనం ఎన్ని టైమ్స్ కదా, మనకి రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఇస్తుంది అనమాట. మనం ఎన్ని అంటే ఏమనుకున్నాం, 0 నుంచి మనకి 3 వరకు అయితే ఇస్తుంది అనమాట నెంబర్స్ అనేది, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది. ఓకేనా? మనకి 0 నుంచి 3 వరకు ఈ రేంజ్ ఫంక్షన్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ ప్యాటర్న్ అనేది ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. మనకి ముందుగా ఏం చేద్దాం, మనకి ఐలో 1 ఉందనుకోండి, సారీ 0 ఉందనుకోండి. ముందుగా ఏమవుతుంది, ఇందులో సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, 0 1 2 3 వరకు ఉన్నాయి. ముందుగా ఐలో 0 అనేది స్టోర్ అవుతుంది. మనకి ఎంత ఉంటుంది, ఐలో 0 ఉన్నప్పుడు ఈ లూప్ అనేది, ఈ కండిషన్ బ్లాక్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి 4 స్టార్స్ అయితే రావాలన్నమాట. మనకి ఇక్కడ 4 స్టార్స్ అయితే వచ్చాయి. ఓకేనా? సెకండ్ స్టెప్లో మనకి ఏమవుతుంది, సెకండ్ స్టెప్లో ఇప్పుడు మనకి 0 ఫస్ట్ టైం అయితే అయిపోయింది. దీని తర్వాత ఐలో ఎంత ఉంటుంది, ఐలో అనేది 1 ఉంటుంది. i=1. ఐలో 1 ఉన్నప్పుడు మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది,
మళ్ళీ 4 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ మళ్ళీ 4 స్టార్స్ అనేది ప్రింట్ కావడం జరిగింది. దీని తర్వాత మనకి సెకండ్ టైం కూడా అయిపోయింది కాబట్టి తీసేద్దాం. మళ్ళీ థర్డ్ టైం ఏమవుతుంది, ఐలో మళ్ళీ 2 అనేది స్టోర్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది స్టోర్ అయ్యి మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ ఏమవుతుంది అవుట్పుట్, మనకి మళ్ళీ 4 స్టార్స్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఇక్కడ మనకి 4 స్టార్స్ అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ మళ్ళీ మనకి 4 స్టార్స్ అనేది ప్రింట్ అయ్యాయి. దీని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఫోర్త్ టైం అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఫోర్త్ టైం ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది స్టోర్ అవుతుంది అనమాట. మనకి ఐలో 3 స్టోర్ అయినప్పుడు మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఇంకొక 4 స్టార్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమైపోయింది, మనకి 4 టైమ్స్ అయితే లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి 4 టైమ్స్ అనేది లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఈ లూప్లో నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. ఇంతటితో మనకి ఈ ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఓకే కదా. మనకి యాక్సిడెంట్స్గా మనం అనుకున్న ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కోడ్ని ఒకసారి విఎస్ కోడ్లో రన్ చేసి అయితే చూద్దాం. మనం అనుకున్న కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం ఏమనుకుందాం, ముందు ఒక ఇంటిజర్ నెంబర్ అయితే తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది తీసుకున్నాం. దీని తర్వాత ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకున్నాం అనుకున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n టైమ్స్. ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి, n టైమ్స్. దీని తర్వాత దీని లోపల మనం బ్లాక్ ఆఫ్ కోడ్ ఏమి ఇద్దాం అనుకున్నాం, ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్, దాని తర్వాత స్టార్ పక్కన స్పేస్ ఇచ్చి మళ్ళీ స్ట్రింగ్ రిపిటేషన్ కోసం ఇంటూ చేసి ఈ స్టార్ సింబల్ యూజ్ చేసుకొని మనం ఆ స్ట్రింగ్ అయితే రిపీట్ చేస్తున్నాం అనమాట. n టైమ్స్ అయితే రిపీట్ చేయాలి. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని మనకి టెర్మినల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూసారు కదా, మనం అనుకున్న అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకవేళ యూజర్ నుంచి ఇన్పుట్ తెచ్చుకుందాం అనుకోండి, బై డిఫాల్ట్గా నెంబర్ ఇవ్వకుండా ఇప్పుడు మనం యూజర్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ ఆఫ్ ఇంట్ అని ఎందుకు ఇస్తున్నాను అంటే మనకి ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనకి స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి నేను టైప్ కన్వర్షన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంటిజర్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినట్టయితే మనకి ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఇక్కడ నేను 6 అనేది ఇస్తున్నాను. 6 అనేది ఏమవుతుంది, 6 rows అలాగే 6 columnsలో ఒక్కొక్క స్టార్ అయితే రావాలన్నమాట. చూసారు కదా, మనకి 6 rows వచ్చాయి, ప్రతి రోలో ఒక్కొక్క స్టార్ అయితే ఉన్నదన్నమాట. 6 స్టార్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ అనేది మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ప్యాటర్న్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్ అయితే చూద్దాం అనమాట. సెకండ్ ప్యాటర్న్ ఏముంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఉందన్నమాట. ఓకే కదా, కనిపిస్తుందా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇందులో కూడా సేమ్ ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 4 అనే ఒక ఇంటిజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి 4 rows అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. మనం ముందుగా ఏం చేద్దాం, ప్రతి రోకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం అనమాట. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అయితే ఇచ్చుకొని మనం లాజిక్ అయితే రాద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ 1కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రోకి నేను 1 అనేది ఇస్తున్నాను సీక్వెన్స్ నెంబర్. ఎందుకనేది మనం ముందుకు వెళ్తుంటే మీకు తెలుస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1. దీని తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు 2, ఐ ఈజ్ ఈక్వల్ టు 3, ఐ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే కదా. ఇప్పుడు మనం ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే, ఓకేనా, ఇప్పుడు మీకు ఒక లాజిక్ మీకైతే బ్రెయిన్లో అయితే రావాలన్నమాట. అంటే ఐ అయితే ఎంత అయితే ఉంటుందో ఆ స్టార్ కూడా అంతే ఉంది. అంటే I1 ఉంటే 1 స్టార్ ఉంది, I2 ఉంటే 2 స్టార్స్, I3 ఉంటే 3 స్టార్స్, I4 ఉంటే 4 స్టార్స్. చూసారు కదా, ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావాలన్నమాట. అంటే మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఏ విధంగా జనరేట్ అవుతాయి, మనం ఫర్ లూప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక రోని ప్రింట్ అయితే చేద్దాం. ఒక రోని ప్రింట్ చేసి దాన్ని ఫర్ లూప్ లోపల అయితే పెడదాం అనమాట. ఓకేనా. మనం ఒక రోని ఏ విధంగా ప్రింట్ చేయాలి, ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ స్పేస్ ఇచ్చి మళ్ళీ డబుల్ కోట్స్ అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ స్ట్రింగ్ రిపీట్ కావాలి కదా. ఈ స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ కావాలి, I టైమ్స్ అనమాట. I ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్ మనకి స్ట్రింగ్ అనేది రిపీట్ కావాలి. ఓకే కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రో తీసుకుందాం. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ 3 ఉన్న రో తీసుకున్నారైతే ఇప్పుడు మనకి స్టార్ ఇంటూ I ఎంత 3 అనుకున్నాం కదా. 3 ఇంటూ స్టార్ అంటే 3 స్టార్స్. ఓకే, 3 స్టార్స్. I ఒకవేళ 2 ఉంటే 2 ఇంటూ స్టార్స్ అంటే 2 స్టార్స్. ఇప్పుడు మనం దీన్ని ఫర్ లూప్లో అయితే పెట్టి మనకి ఐ అనేది రావాలి కదా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా. ఆ వేరియబుల్ నేమ్ అనేది ఐ అయితే ఇద్దాం అనమాట ఫర్ లూప్లో. ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఫర్ లూప్లో అయితే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది పెడుతున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనం ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ 1కి వెళ్ళి కాబట్టి 1, n+1. ఇక్కడ n+1 అని ఎందుకు ఇస్తున్నాను, ఎందుకంటే మనకి రేంజ్ ఫంక్షన్ అనేది లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి మనం n+1 అనేది ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ
4 కూడా ఇంక్లూడ్ కావాలి, ఎందుకంటే మనం 1కి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఐ ఇక్కడ మనకి ఓకేనా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి 1 2 3 4 ఈ 4 నెంబర్స్ అనేది జనరేట్ చేసి ఇందులో అవుతుంది అనమాట. ఓకేనా, ఇందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫర్ లూప్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుని మనం అనుకున్న ప్యాటర్న్ అనేది వస్తుందా లేదని చెక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఐలో ఎంత ఉంటుంది, ఇప్పుడు మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐలో మనకి 1 ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ కండిషన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే స్టార్ ఇంటూ ఐ ఎంత 1 కదా, 1 ఇంటూ స్టార్ అంటే మనకి 1 స్టార్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 స్టార్, ఇక్కడ మనకి 1 స్టార్ అనేది ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఒకసారి లూప్ అనేది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకి సెకండ్ టైం ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఐలో మనకి 2 అయితే ఉన్నది, ఐ అనే వేరియబుల్లో మనకి 2 అనేది స్టోర్ అయింది అనమాట. ప్రింట్ స్టార్ ఇంటూ 2 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 స్టార్స్ అనేది ప్రింట్ కావాలన్నమాట. సెకండ్ టైం లూప్ రన్ అయినప్పుడు మనకి ఇక్కడ 2 స్టార్స్ అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ మనకి 2 స్టార్స్ అనేది ప్రింట్ అయినాయి. దీని తర్వాత ఇప్పుడు మనకి సెకండ్ టైం కూడా లూప్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి థర్డ్ టైం ఏమవుతుంది, ఐలో మనకి 3 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐ ఇంటూ స్టార్స్, ఐలో ఎంత ఉంది 3 ఇంటూ స్టార్స్ అంటే 3 స్టార్స్, మనకి త్రీ స్టార్స్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి ఈ 3 స్టార్స్ అనేవి ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఓకేనా, మనకి ఫోర్త్ టైం, ఇప్పుడు మనకి థర్డ్ టైం అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు మనకి ఫోర్త్ టైం ఏమవుతుంది, మనకి ఐలో అనేది 4 అయితే ఉంటుంది అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకి ప్రింట్ స్టార్ ఇంటూ 4, మనకి 4 స్టార్స్ అయితే ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి 4 స్టార్స్, దీని తర్వాత మనకి 4 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి 4 స్టార్స్ అయితే ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఫోర్త్ టైం కూడా మనకి లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే మనకి అందులో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది కంప్లీట్ అయిపోయి, సో మనకి ఫర్ లూప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. అంతటితో మనకి ఈ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. ఓకే కదా, ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైంది కదా. మనకి ఐ అయితే ఎంత అవుతుంటుందో స్టార్స్ కూడా అంతే ఉన్నాయి కాబట్టి మనకి ప్యాటర్న్ బట్టి లాజిక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ కోడ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని ఒకసారి మనం ఫర్ లూప్లో అయితే చెక్ చేసుకున్నాం. ఇప్పుడు నేను విఎస్ కోడ్లో అయితే చెక్ చేసుకున్నాం. ఇప్పుడు నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం ఆ కోడ్ అనేది రన్ చేసి అయితే చెక్ చేద్దాం. మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా, దీని తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది 1, n + 1. ఓకే కదా, ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ డబుల్ కోర్స్ మధ్యలో స్టార్ స్పేస్ ఇచ్చి మళ్ళీ మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేసి మనకి ఎన్ టైమ్స్ రిపీట్ కావాలి ఒక స్టార్ అనేది, ఐ టైమ్స్ కదా, ఐ ఇచ్చి మనం ఇప్పుడైతే రన్ చేద్దాం అనమాట. ఇప్పుడు రన్ చేసి మనం అనుకున్న అవుట్పుట్ అనేది చూసారు కదా, మనకి ఇక్కడ టెర్మినల్ అయితే రావడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఒకవేళ మీరు యూజర్కి వెళ్ళి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనం యూజర్కి వెళ్ళి అయితే ఇన్పుట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. మళ్ళీ రన్ చేసి మనకి నచ్చిన నెంబర్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ నేను 7 అని ఇచ్చాను అనుకోండి, మనకి 7 రోస్ వస్తాయి. ప్రతి రోలో ఒక్కొక్క స్టార్ అనేది ఇంక్రీజ్ అయితే వస్తుంది అనమాట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి మనం ఒక స్లైడ్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇది మన సెకండ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత మనం ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మనకి ఇందులో ఏముంది, సేమ్ పైథాన్ ప్యాటర్న్ లాగానే, కానీ ఇక్కడ ఏముంది రివర్స్లో ఉందన్నమాట. ఈ ప్యాటర్న్ అనేది రివర్స్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఏమి ఇద్దాం, ముందుగా మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం అనమాట. ఇక్కడ మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఫస్ట్ రోకి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నేను 1 నుంచి కాకుండా 0 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకనేది మీకు ముందుకెళ్తుందో తెలుస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, దాని తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ మనం ఐ ఈజ్ ఈక్వల్ టు 2, దీని తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ మీరు ఏమైనా సీక్వెన్స్ ఏదైనా లాజిక్ అనేది మీకు అర్థమవుతుందా? ఓకేనా, మీరు స్టార్టింగ్లో కాబట్టి మీకు కొన్ని లాజిక్ అనేది అర్థం కాకపోవచ్చు. ఓకేనా, మీకు ఎలాంటి లాజిక్ అనేది స్ట్రైక్ కాకపోవచ్చు. దాంతో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. మనం ముందుకు వెళ్తుంటే మీకు కూడా ఈజీగా మీకు ప్యాటర్న్స్ అనేది ఫామ్ అవుతాయి. మీరు ఈజీగా లాజిక్ అనేది కనుక్కోగలుగుతారు అనమాట. ఓకేనా, మీకు రావట్లే అని ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ముందుకు వెళ్తుంటే మీరే ఇలాంటివి ఈజీగా అయితే చేయగలుగుతారు అనమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకి n - i అనమాట. ఇప్పుడు మన ఫార్ములా వచ్చేసి n - i. ఇది అనేది వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ రోకి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ రో, ఇక్కడ నేను ఫస్ట్ రోకి ఏం చేద్దాం,
ఫస్ట్ రోకి చెక్ చేద్దాం. ఫస్ట్ రోలో ఎంత ఉన్నాయి? n-4 సారీ n-i అంటే nలో ఎంత ఉంది? 4 మైనస్ i అంటే ఎంత? 0 కదా. 0 ఈజ్ ఈక్వల్ టు 4. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 4. అంటే ఫస్ట్ రోలో మనకి 4 స్టార్స్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి సెకండ్ రోలో ఎంత? n-i. n అంటే ఎంత? 4. 4 మైనస్ i అంటే ఎంత? 1 కదా. 1 ఈజ్ ఈక్వల్ టు మనకి 3 స్టార్స్. మనకి సెకండ్ రోలో 3 స్టార్స్ అయితే ఉండాలన్నమాట. దీని తర్వాత థర్డ్ రోలో చూసుకున్నట్టయితే n-i 4 మైనస్ 2 చేసినట్టయితే మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ 2. అంటే మనకి థర్డ్ రోలో 2 స్టార్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫోర్త్ రో, ఇప్పుడు మనకి ఫోర్త్ రో చూసినట్టయితే ఫోర్త్ రోలో ఏముండాలి? n-i సేమ్ ఫార్ములా n-3 చేసినట్టయితే మనకి 1 అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఫోర్త్ రోలో 1 స్టార్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసాం? n-i అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒక రోని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఒక రోని ప్రింట్ చేద్దాం. దాని తర్వాత ఫర్ లూప్లో అయితే పెడదాం అనమాట. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ స్పేస్ డబుల్ కోట్స్ క్లోజ్ చేసి మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫార్ములా ఏంది? ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి? n-i టైమ్స్. ఓకేనా? ఈ పారాన్సిస్ లోపలైతే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రో చూసి చెక్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఏదైనా ఒక రో తీసుకొని చెక్ చేద్దాం అనమాట. ఈ ప్యాటర్న్ అనేది వర్క్ అవుతుందో లేదని. మనకి i ఈజ్ ఈక్వల్ 2 అని ఉంది అనుకోండి. ప్రింట్ స్టార్ n-i అంటే 4 మైనస్ 2 అంటే 2 ఉంటుంది. 2 ఇంటూ స్టార్ అంటే 2 స్టార్స్. ఓకే, స్టార్ 2 స్టార్స్. ఇది కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఫర్ లూప్లో అయితే పెడదాం అనమాట. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఈ డబుల్ కోట్స్ మధ్యలో సారీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 0 నుంచి కాబట్టి బై డిఫాల్ట్గా డైరెక్ట్గా n అనేది ఇవ్వచ్చు అనమాట. మనకి స్మాల్ i ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం స్మాల్ i అయితే ఇచ్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. 0 1 2 3 వరకు అయితే జనరేట్ చేస్తుంది. ముందుగా ఏమవుతుంది? మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఈ ప్యాటర్న్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. ఇప్పుడు మనకి ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఐలో మనకి i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది స్టోర్ అయింది. ఓకేనా? 1 అనేది స్టోర్ అయినప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఐలో 1 ఉంటే ఐలో 0 కదా. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడి నుంచి 0కి నుంచి కదా. ఐలో 0 అనేది స్టోర్ అయింది. 0 అనేది స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది? ప్రింట్ స్టార్ ఇంటూ n-i. ఎన్లో ఎంత ఉంది? 4 మైనస్ 0 అంటే 4 కదా. మనకి ఇంటూ 4 అంటే మనకి 4 స్టార్స్ అనేవి రావాలన్నమాట. ఇక్కడ మనకి 4 స్టార్స్ అనేది వస్తాయి. ఇక్కడ మనకి 4 స్టార్స్ ఒకసారి లూప్ రన్ అయినప్పుడు మనకి 4 స్టార్స్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఒక 1 టైం లూప్ అనేది కంప్లీట్ అయింది. దీని తర్వాత ఐలో ఎంత ఉంటుంది? ఐలో 1 అనేది ఉంటుంది అనమాట. సెకండ్ టైం లూప్లో ఐలో 1 అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రింట్ స్టార్ n-i అంటే 4 మైనస్ 1 అంటే 3 ఉంటుంది. 3 ఇంటూ స్టార్స్ అంటే మనకి 3 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. సెకండ్ టైం లూప్ రన్ అయినప్పుడు మనకి 3 స్టార్స్ అనేవి రావాలన్నమాట. 3 స్టార్స్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకి థర్డ్ టైం ఏమవుతుంది? మనకి థర్డ్ టైం ఐలో 2 అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఐలో 2 అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి థర్డ్ టైం ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది టర్న్ అవుతుంది. ప్రింట్ స్టార్ ఇంటూ n-i అంటే 2 మైనస్ 2 అంటే 2 స్టార్స్ అనమాట. 2 ఇంటూ స్టార్ అంటే 2 స్టార్స్. ఇక్కడ మనకి ఈ 2 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి 2 స్టార్స్ థర్డ్ టైం లూప్ రన్ అయినప్పుడు మనకి 2 స్టార్స్ అనేవి వస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఫోర్త్ టైం ఏమవుతుంది? ఐలో అనేది 3 అనేది ఉంటుంది అనమాట. i ఈజ్ ఈక్వల్ టు 3 అనేది స్టోర్ అవుతుంది. అంటే ఐలో మనకి 3 ఉంది. n-3 అంటే 4 మైనస్ 3 అంటే 1 ఉంటుంది. 1 ఇంటూ స్టార్ అంటే 1 స్టార్. ఓకేనా? ఇక్కడ మనకి 1 స్టార్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫోర్త్ లూప్లో 1 స్టార్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి 1 స్టార్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫోర్ టైమ్స్ అనేది లూప్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనకి ఫోర్త్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఆ 4 లూప్ నుంచి మనం బయటకు వస్తాం అనమాట. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సరే, మనం దీన్ని ఒకసారి VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. మనకి మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ లేదని చెక్ చేసుకున్నాం అనమాట. సో మళ్ళీ నేను VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఈ ప్రీవియస్ కోడ్ అనేది తీసేస్తున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఇస్తున్నాను. ఫర్ లూప్ కదా మనం యూజ్ చేయాల్సింది. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అనమాట. ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది 0 నుంచి 3 వరకు. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ స్పేస్ ఇచ్చి మళ్ళీ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మన ఫార్ములా ఏంది? n-i అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకి కావాల్సిన ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట.
చూసినట్టయితే చూసారు కదా! మనకి రివర్స్ ఆర్డర్‌లో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా. మనం ఒకవేళ యూజర్‌కెళ్ళి ఇన్‌పుట్ తీసుకోవాలంటే ఏంది? మీకు తెలుసు కదా! ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ అని ఇచ్చి మనం రన్ చేసినట్టయితే యూజర్‌కెళ్ళి మనం ఎంత కావాలంటే అంత ఇన్‌పుట్ అయితే తెచ్చుకోవచ్చనమాట. ఇప్పుడు నేను 6 అని ఇచ్చినట్టయితే నాకు 6 రోస్ అయితే ప్రింట్ అయ్యాయన్నమాట. ప్రతి రోలో ఒక్కొక్క స్టార్ అనేది తగ్గుకుంటూ వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మన స్టైల్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఈ 3 ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా చేయాలో మనం డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండనమాట. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా వీడియోస్ కావాలన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే అడగొచ్చనమాట. ఓకేనా? ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.